హలో అండి. ఇదిగోండి ఇది మనం బాత్ పౌడర్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి. ఇందులో ఏమేమి వేసుకున్నానంటే ఆరెంజ్ తొక్కలు ఇంట్లోనే ఆరబెట్టుకున్న, ఎండకు పెట్టకుండా. అది ఒక ఒక 15 స్పూన్లు అయిందండి. అది మిక్సీ పట్టినప్పటికి ఒక 80% అది మెదిగిపోయిన తర్వాత మిక్సీ జార్లో అందులోకి శనగపిండి ఒక 8 స్పూన్లు వేసుకున్నా. బియ్యపిండి మనం ఇంట్లో చేసుకున్న బియ్యపిండి బాగుంటుందండి దీనికి. ఇదొక 10 స్పూన్లు వేసుకున్నాను. ఇవన్నీ కలిపి ఇట్లా మిక్సీ పట్టుకున్నానండి. ఇందులో 3 కలిపి ఉంది. ఇప్పుడు శనగపిండి, బియ్యపిండి, ఆరెంజ్ తొక్కలు పౌడరు కొంచెం మరీ నైస్గా లేకుండా కొంచెం బరక్గా ఉండేలాగానే మనం పట్టుకున్నామంటే కనుక ఇది మనకి బాగా పనిచేస్తుందండి. ఇది మట్టుకు ఇది కొద్దిగా ఒక అంత తీసుకున్నామంటే చాలు. మనకి రోజుకి ఒక 2 స్పూన్లు తీసుకున్నామంటే చాలు. కొద్దిగా పాలల్లో ఇది కలిపి మనం హ్యాండ్స్కి అంతా మొత్తం బాగా కొంతసేపు రుద్ది ఒక 10 మినిట్స్ పాలల్లో కలిపి రుద్ది పెట్టేసి స్నానానికి పోయే ముందు కానీ ఎప్పుడైనా కానీ మన ఇష్టం. మనం ఫ్రీగా ఉండే టైంలో రుద్ది వదిలేసినామంటే దాని తర్వాత మామూలుగా చన్నీళ్ళతోనే దాన్ని వాష్ చేసుకున్నామంటే బాగుంటుందండి. చాలా బాగుంది. అట్లయితే మనం బాత్ పౌడర్లా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. కాకపోతే సోప్ వేసేసిన తర్వాత సోప్ వేసి రుద్దుకునేసి, కొంతమంది సోప్ వేసుకోకుంటే మనం అంగీకరించదు కాబట్టి సోప్ వేసి రుద్ది మనం మామూలుగా అయిపోయిన తర్వాత ఇది కొద్దిగా దీంతో బాగా రుద్దుకునేసినామంటే కన్నా ఓన్లీ పౌడర్తోనే, ఓన్లీ మనం ఏం బ్రష్ ఏమి ఉపయోగించాల్సిన అవసరం లేదండి. ఇదే కొంచెం బాగా బరగ్గా ఉంటుంది కాబట్టి ఇదే వేసి బాగా రుద్దేసినామంటే మొహానికి కానీ మెడ కింద నలుపు, ఈ మోచేతుల దగ్గర బ్లాక్గా ఉంటుంది అండి కొంతమందికి. ఇక్కడ చూడండి, ఇట్లా కొంతమంది బయట ఎండలో పోయే వాళ్ళకి కానీ అట్లా ఉంటుంది. ఆ బ్లాక్నెస్ అంతా మొత్తం పోతుందండి. నేను వాడి ఇది వారం నుంచి ట్రై చేసి మీకు చెప్తాను. చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే కొంతమంది బ్యూటీ పార్లర్కి పోలేని వాళ్ళం ఉంటాము, టైం లేని వాళ్ళం ఉంటాము. ఇప్పుడు ఎందుకులే, మనకి 50 అయిపోయింది కదా ఏజ్, ఇంకెందుకు పోవడం అనుకునే వాళ్ళు ఉంటాము. బ్యూటీ పార్లర్లు అంటేనే పరిచయం లేని మనుషులు కూడా చాలామంది ఉన్నారండి. మనం ఇట్లా చేసుకున్నామంటే ఇంట్లో చాలా బాగుంటుంది. పార్లర్లకి